రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజు వేడుకలను కర్నూలు నగరంలో ఘనంగా నిర్వహించారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా సంకల్బాగ్లో ఉన్న ఆయన నివాసంతో పాటు హోటల్ మౌర్యయిన్ కాంప్లెక్స్లో ఉన్న ఆయన కార్యాలయం అభిమానులతో క్రిక్కిరిసిపోయింది. టీజీ వెంకటేష్ పుట్టినరోజు నేపథ్యంలో నగరంలోని ఆయన నివాసం వద్ద గురువారం తెల్లవారుజాము నుంచి అభిమానుల సందడి మొదలైంది. టీజీ వెంకటేష్ పుట్టినరోజును పురస్కరించుకుని రాజకీయ ప్రముఖులు, ఆయన అభిమానులు, నగర ప్రముఖులు, వివిధ సామాజిక వర్గాలకు చెందిన సంఘాల ప్రతినిధులు, టీజీబీ గ్రూప్ సంస్థల ఉద్యోగులు, సిబ్బంది అధిక సంఖ్యలో తరలివచ్చి ఆయనకు భారీ పూలమాలలు వేసి పుష్పగుచ్చాలు అందచేసి శుభాకాంక్షలు తెలపడంతో పాటు బర్త్డే కేక్ను కట్ చేశారు. కర్నూలు నగరంతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుంచి పలువురు ప్రముఖులు తరలివచ్చి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ దంపతులను వేద పండితులు ఆశీర్వదించారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చిన వారిని టీజీ వెంకటేష్ ఆప్యాయంగా పలకరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. కర్నూలు నగరంలో కులమతాలు, రాజకీయాలకు అతీతంగా టీజీబీ కుటుంబం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. కర్నూలు నగరంలో అభివృద్ధి జరిగిందంటే అది కేవలం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ వల్లే జరిగిందని తెలిపారు. పదవులు ఉన్నా లేకున్నా ప్రజలకు సేవ చేయటమే పరమావధిగా పెట్టుకున్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆ భగవంతుని ఆశీస్సులతో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. టీజీ వెంకటేష్ పుట్టినరోజు వేడుకల దృశ్యాలను ఇప్పుడు చూద్దాం. వర్ధిల్లు వెయ్యేళ్ళు, జీవించు నూరేళ్ళు, తరించెది వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు. నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపినాయి నీకు విషయం. జన్మదిన శుభాకాంక్షలే. నేల మీద జారి పడ్డ చంద్రుడా, మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా. నేల మీద జారి పడ్డ చంద్రుడా, మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా. అహో ఒక మనసుకు నేడే పుట్టినరోజు, అహో తన పల్లవి పాడే చల్లని రోజు. ఇదే ఇదే కుహు స్వరాల కానుక, మరో వసంత గీతిక జనించు రోజు. అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు, అహో తన పల్లవి పాడే చల్లని రోజు. మాట పలుకు తెలియనిది, మాటున ఉండే మూగమది, కమ్మని తలపుల కావ్యమయ్యే కవితలు రాసే మౌనమది. రాగల రోజుల ఊహలకి స్వాగతమిచ్చే రాగమది, శృతిలయలెరగని ఊపిరికి స్వరములు గూర్చే గానమది. ఋతువుల రంగులు మార్చేది, కల్పన కలిగిన మది భావం, బ్రతుకును పాటగా మలిచేది, మనసున కదిలిన మృదునాదం. కలవని దిక్కులు కలిపేది, నింగిని నేలకి దింపేది తనే కదా వారధి, క్షణాలకే సారథి మనస్సనేది. అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు, అహో తన పల్లవి పాడే చల్లని రోజు.
ఎవరికెన్నడు దొరకనిది రంగు రూపు లేని మది రెప్పలు తెరవని కన్నులకు స్వప్నాలెన్నో చూపినది వెచ్చని చెలిమిని పొందినది వెన్నెల కలగల నిండుమది చాటుగా చీకటి రాత్రికి పాటను చూపే నేస్తమది చేతికి అందని జాబిలిలా కాంతులు పంచే మణిదీపం కొమ్మల చాటున కోయిలలా కాలం నిలిపే అనురాగం అడగని వరములు కురిపించి అమృత వర్షిణి అనిపించి అమూల్యమైన పెన్నిది శుభోదయాల సన్నిధి మనస్సనేది. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజును పురస్కరించుకుని మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ డివిఆర్ సిటీ డిజిటల్ అధినేత డి వెంకటేశ్వరారెడ్డి, జనరల్ మేనేజర్ ఎస్కే మహేష్, రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆర్యవైశ్య మహాసభ నాయకులు ఇల్లూరు సుధాకర్, 4వ వార్డు టీడీపీ ఇన్ఛార్జి చెన్నా తదితరులు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు.